అలీ ఖమేనీ 86 ఏళ్ల వయసులో మృతి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల ప్రభావం. అతి ప్రభావవంతమైన ఇరాన్ రాజకీయ నాయకులలో ఒకరు. సుమారు 36 ఏళ్లుగా ఇరాన్ సుప్రీం లీడర్ గా దేశాన్ని నడిపించారు. దేశంలోని అన్ని కీలక నిర్ణయాల్లో ఆయనకు చివరి మాట ఉండేది. 2026 ఫిబ్రవరి 28న సంయుక్తంగా అమెరికా ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఆయనపై లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయి. తరువాత ఇరాన్ రాష్ట్ర మీడియా ఆయన మరణించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల్లో ఖామెనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించారని వార్తలు వస్తున్నాయి. ఈ దాడి ఇరాన్ అణువు మిలిత సమూహాల మద్దతు, ప్రాంతీయ ఉద్రిక్తలు వంటి కారణాలపై అమెరికా ఇజ్రాయెల్ అధికారులు నెలల పాటు ప్రణాళికలపైన స్థాయిలో ప్లాన్ చేసినట్లు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్ పేసింగ్ ప్రకటనల ప్రకారం ఇది ఇరాన్ భద్రత ముప్పును తొలగించడం కోసం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ గా చెప్పబడింది. ఇరాన్ లో ఎక్కడో భారీ మార్నింగ్ జరిగింది. లక్షల ప్రజలు వీధుల్లోకి ఆదుకోవడానికి వచ్చారు. ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల పాటు జాతీయ కాంపోజ్ ప్రయాణంగా ప్రకటించింది. ఇతర దేశాలలో కూడా ఈ ఘటనపై విభిన్న అభిప్రాయాలు, వ్యతిరేకతలు వచ్చాయి. శాంతి ప్రమాదంలో పడింది అనే విమర్శలు ప్రపంచ దేశాల నుండి వినిపిస్తున్నాయి. ఖమేనీ మరణంతో తక్షణమే ఆయన కుమారుడు లేదా ఇతర నాయకులు సుప్రీం లీడర్ గా ఎన్నికయ్యే శక్తి ఏర్పడింది అని వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం కారణంగా ఇరాన్ మధ్య ప్రాచ్య యుద్ధ పరిస్థితి ఇంకా గాయపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.